బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా వర్షం దంచి కొడుతోంది. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు కలెక్టర్ సెలవు ప్రకటించారు. కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి రెవెన్యూ అధికారులను కలెక్టర్ అప్రమత్తం చేశారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా వర్షం దంచుకొడుతోంది. పూర్తిగా తిరుపతి వెదర్ రిపోర్టుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వర్మ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ వర్మ, మరిన్ని రోజులు ఇదే వాతావరణం కనిపించే అవకాశం ఉంది. అటు ప్రైవేట్ విద్యా సంస్థలకు, ప్రభుత్వ విద్యా సంస్థలకు కూడా కలెక్టర్ సెలవు ప్రకటించినట్టు తెలుస్తుంది. పూర్తిగా రిపోర్ట్ ఏంటి వర్మ? పవన్, నైరుతి బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం ఏర్పడడంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతితో పాటు ఇటు నెల్లూరు జిల్లా గానీ ఇతర జిల్లాల్లో కూడా, రాయలసీమ జిల్లాల్లో కూడా ఈ ప్రభావం అయితే ఉందని చెప్పొచ్చు. ఇక తెల్లవారుజాము నుంచి కూడా ఏకదాటిగా తిరుపతి, తిరుమలలో కూడా వర్షం కురుస్తోంది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమైన పరిస్థితి అయితే ఉంది. దీంతో అలర్ట్ అయిన ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ఈ మేరకు కలెక్టర్ వెంకటేశ్వర్ కూడా అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. అలాగే తిరుపతి కలెక్టరేట్ లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అలాగే రెవెన్యూ అధికారులను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే వారం రోజుల క్రితమే ఏదైతే బెంగాల్ తుఫాను ప్రభావంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా ఏకదాటిగా వర్షాలు కురిశాయి. అయితే ఆ వర్షాలు తగ్గిన నేపథ్యంలో మళ్లీ మరో అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడడంతో కూడా ఈ పరిస్థితి అయితే నెలకొంది. అల్పపీడనం ప్రస్తుతం ఏదైతే శ్రీలంక, తమిళనాడు వైపుగా తీరాన్ని తాకినట్లుగా కూడా వాతావరణ అధికారులు చెప్తున్నారు. దీంతో మరో 2 రోజుల పాటు ఈ ప్రాంతాల్లో కోస్తా ఇటు తిరుపతి, ఇప్పుడు ఏపీకి సంబంధించి రాయలసీమ జిల్లాలతో పాటు అటు తమిళనాడులో కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా కూడా మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అటు తమిళనాడులో కూడా 9 జిల్లాల్లో అక్కడ ప్రభుత్వం ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన పరిస్థితి. అక్కడ కూడా చెన్నైతో పాటు 9 జిల్లాల్లో కూడా స్కూళ్లకు, విద్యా సంస్థలు కూడా సెలవులు ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ఆ ప్రభావం ఇటువైపు ఇటు చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లా, ఇక్కడ ఉన్న రాయలసీమ జిల్లాల్లో, ప్రకాశం జిల్లాల వైపు కూడా ఉన్న నేపథ్యంలో మరో 2 రోజుల పాటు తేలికపాటి వర్షాల నుంచి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో ఇటు తిరుపతి జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో కూడా ప్రభుత్వం అప్రమత్తమైన పరిస్థితి అయితే నెలకొంది. పవన్. రైట్ వర్మ, థ్యాంక్ యూ.